హలో ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లోనండి ఎస్ఎస్ఏలో మొత్తం 30,000 ఉద్యోగాలు రిలీజ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేశామండి. ఆ వీడియో అనేది మొత్తం 24 గంటల్లో అయితే సుమారుగా 10,000 మందికి పైగానే చూశారండి. నాకు తెలిసి మన ఛానల్లో 24 గంటల్లో 10,000 మంది చూడడం అనేది మేబీ ఇదే మొదటి వీడియో అవ్వచ్చండి. మరి ఇంతకీ ఈ ఉద్యోగాలు నిజమో కాదో, అప్లై చేయాలో చేయకూడదో తెలుసుకుందామండి. ముఖ్యమైన గమనికండి, ఈ వీడియోలో ఉన్నటువంటి పిక్స్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, దీనికి ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదండి. అలాగే ఇందులో మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ అన్నారని చెప్పేసి మోడీ గారి ఫోటో, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే పెట్టడం జరిగిందండి. వీరికి వెబ్సైట్కి ఎటువంటి సంబంధం లేదండి. అలాగే వెబ్సైట్కి మన ఛానల్కి కూడా ఎటువంటి సంబంధం లేదండి. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేశానండి. ఇది కరెక్ట్ అయితే ముందుకు వెళ్దాం, ఫేక్ అయితే తగు చర్యలు తీసుకుందామండి. మొట్టమొదటిగా నాకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం లేదండి. ఓపెన్ అయిన వారు ఏమంటున్నారంటేనండి, అమౌంట్ ఎగ్జామ్ ఫీ కానీ అప్లికేషన్ ఫీ కానీ కడదామని చూస్తే సుమారుగా 950 చూపిస్తున్నారు అన్నారండి. అంటే ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి. అలాగే ఎస్ఎస్సీలో పనిచేస్తున్న కొంతమంది టీచర్స్కి ఈ వీడియో సెండ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటేనండి, అలాగే ఎస్ఎస్సీలో పనిచేస్తున్న కొంతమంది టీచర్స్కి ఈ వీడియో సెండ్ చేస్తే వాళ్ళు నిజమో కాదని అడిగితే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు ఆశ్చర్యం వేసిందండి. మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా వాళ్ళు అలా మాట్లాడుతున్నారండి. మరి కామెంట్లోకి వెళ్తేనండి కొంతమంది ఇది ఫేక్ అని అంటున్నారండి. ఇంకో విషయం ఏంటంటేనండి, నేను అంతా సెర్చ్ చేస్తే నాకు ఇంకొక వెబ్సైట్ లింక్ అనేది దొరికిందండి. అది ఓపెన్ చేస్తే అందులో ఓపెన్ అవుతుందండి. కానీ డేట్ అనేది మేబీ 15th or 16th క్లోజ్ అని ఉందండి. సో ఇంతకీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి అండి, మీకు కూడా మేబీ ఒక ఐడియా రావచ్చు. మరి ఈ నోటిఫికేషన్ లింక్ అండి నాకు తెలిసిన సారికి సెండ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఎస్ఏలో వర్క్ చేస్తున్నారంటండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మండేలోపు ఇస్తా అన్నారండి. సో మండే వరకు మనం వెయిట్ చేయాలండి, తప్పదు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు అండి ప్లీజ్ ఎవ్వరు అసలు అప్లై చేయొద్దండి. అలాగే ఎవ్వరికి 1 రూపీ కూడా పే చేయొద్దు. వెబ్సైట్లో కూడా మీరు 1 రూపీ కూడా పే చేయొద్దండి. ఎందుకంటే ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి అమౌంట్ అనేది వాళ్ళు దోచుకుంటున్నారండి. కొంతమంది గవర్నమెంట్ పేరు చెప్పి కొన్ని వెబ్సైట్ ఓన్గా క్రియేట్ చేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అనమాట. మేబీ ఇది ఆ కోవకే రావచ్చు. ఆలోచించి ముందుకు అడిగేద్దామండి. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటున్నారండి. ఐఎమ్ రియల్లీ సారీ అండి. వ్యూస్ కోసం ఫేక్ ఇవ్వడం నా ఉద్దేశం కాదండి. అయినా సరే వద్దు అంటారా చెప్పండి. అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో డిలీట్ చేస్తాను, లేదంటే దీన్ని కూడా వైరల్ చేసి ఫేక్ వెబ్సైట్ని క్లోజ్ చేద్దాం, లేదంటే బ్లాక్ అయినా చేద్దామండి. ఎందుకంటేనండి కామెంట్ పెట్టడం అనేది చాలా ఈజీ అండి, బట్ ఫేక్ వెబ్సైట్ క్లోజ్ చేయడం అనేది చాలా కష్టం. నిజం చెప్పాలంటేనండి, మీరు కామెంట్ చేసేదాకా కూడా నాకు కూడా తెలియదండి. ఇది నేను రియల్ అనే అనుకున్నాను, అందుకే ఈ పోస్ట్ చేశాను. బట్ మీరు దాన్ని వైరల్ చేశారు, అది సంతోషపడాల్సిన విషయమే. కాబట్టి ఎందుకైనా మంచిదండి. ఇది ఇంకా వైరల్ అయితే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ వెబ్సైట్ని బ్లాక్ చేసినా క్లోజ్ చేసినా నాలాంటి తెలియని వారందరికీ ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఫేక్ అయితే మనం అప్లై చేయాల్సిన అవసరం లేదండి, బట్ కరెక్ట్ అయితే అప్లై చేయవచ్చు. కాబట్టి మనకు ఒక ఛాన్స్ ఉంది, కాబట్టి వెయిట్ చేద్దామండి. 11 కామెంట్స్ కనుక వద్దు ఫేక్ డిలీట్ చేయండి అని మీరు కామెంట్ పెడితేనండి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందోనండి దాన్ని డిలీట్ చేస్తానండి. లేదంటే మనం వైరల్ చేసి ఫేక్ వెబ్సైట్ని క్లోజ్ చేయొచ్చండి. ఇందులో కనుక ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసుంటే, లేదంటే అలా దెబ్బతీసేలా మాట్లాడుంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానే నన్ను క్షమించ ప్రార్థన అండి. ఈ ఉద్యోగమే కాదండి, అన్ని ఉద్యోగాల్లో కూడా పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేయండి అండి. మ్యాక్సిమం సోమవారం సాయంత్రం లోపు లేదా మంగళవారం ఉదయాన్నే అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. గుర్తుపెట్టుకోండి అండి, ఇంతకుముందు అయితే లక్షల దొంగతనం జరిగేదండి. ఒకవేళ కనుక ఇది ఫేక్ వెబ్సైట్ అయితే మనం గవర్నమెంట్కి పే చేస్తున్నాం కదా అని చెప్పేసి అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ఫీ అనేది పే చేయడం వల్ల సో ఇలా కొన్ని 100 మంది లేదా 1000 మందికి చేస్తే అది కొన్ని లక్షల టర్నోవర్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తి అవగాహనతో, పూర్తి అవేర్నెస్తో ముందుకెళ్ళండి అండి. ఈ వీడియోని మీకు ఎంతమంది కుదిరితే అంతమందికి షేర్ చేయండి అండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న కామెంట్ బాక్స్లో కూడా నేను ఒక మెసేజ్ అనేది పిన్ చేస్తున్నాను. సో మీరు అది చూసిన తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ.